పాకిస్తాన్ మధ్యలో చైనా ఇవి ఆడుతున్న దొంగ ఆట అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా ట్రేడ్ ఒప్పందం కుదిరింది, ట్యాక్స్లు కూడా తీశారు, కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రజలుగా మీరేమనుకున్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో. ట్రంప్ ఒక అబద్ధం ఆడాడు సార్. ఏమని 2 దేశాలను పిలిచి మాట్లాడాను, 2 దేశాలకి నేను వాణిజ్య పరంగా బిజినెస్ ఇస్తానన్నాడు. అది అబ్సల్యూట్ 100% తప్పండి. రాత్రి మోడీ గారు కూడా ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. వాణిజ్యం వేరు, యుద్ధం వేరు, దానికి దీనికి లింక్ పెట్టొద్దు అన్నాడు. మీరు విన్నారు కదా రాత్రి ఆయన ఇచ్చిన స్పీచ్ లో. అంటే 100% ట్రంప్ దీంట్లో అబద్ధం ఆడాడు. వాణిజ్యము ఇస్తామంటే మన దగ్గర గతి లేక వాడి దగ్గర పోయి వాణిజ్యం తీసుకోవడం, ఇది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఫారెన్ పాలసీస్ యుఎస్ అమెరికావి తప్పుడు ఫారెన్ పాలసీస్ అండి. వాళ్ళు ఎవరికి అవసరం ఉందో వాళ్ళని దగ్గరికి లాగుతారు, అవసరం లేనప్పుడు ఫుట్బాల్ లాగా తన్ని బయటికి పంపుతారు. ఎగ్జాంపుల్ పాకిస్తానే. ఎందుకంటే పాకిస్తాన్ పెంచిపోసింది ఒక కారణంగా అయితే ఈ ఉగ్రవాదాన్ని పెంచింది కూడా అమెరికానే. ఎందుకంటే పాకిస్తాన్ ఆ రోజు నుంచి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారని తెలుసు. మొన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం చెప్పిండు, ఇంగ్లాండ్ అమెరికా కొరకే మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అని అంత క్లియర్ కట్ గా చెప్తున్నాడు. కరెక్ట్. అనంతకృష్ణ గారు, ఇప్పుడు మనం ఒక విషయాన్ని సింక్ చేసుకొని, అంటే చైన్ లింక్ చేసుకుని కలుపుకొని చూడాలి. ఒకటి, యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా భారత్కి సపోర్ట్ చేస్తానంది, చైనా అమెరికాకి సపోర్ట్ చేస్తానంది. అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు ఆ భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. మధ్యలో వెంటనే అమెరికా వచ్చి ఏం చేసింది, యుద్ధాన్ని ఆపండి అంది. IMF నుంచి ఒక 20,000 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి లోన్ మంజూరు చేశారు. అందులో అమెరికా సపోర్ట్ చేసిన లోన్ రావడానికి అటు సౌదీ అరేబియా ఇటు చైనా సంతకాలు పెట్టారు, షూరిటీ ఇచ్చారు. ఇప్పుడు చైనా అమెరికా మధ్య వాణిజ్య ట్రేడ్, ఈ ట్యాక్సుల విషయంలో ఒప్పందం కూడా కుదిరింది. సో ఈ విషయాలన్నీ లింకప్ చేసుకుంటూ ఉంటే ఈ దొంగాట మోసగారితనాలను ఎలా చూడాలి? ఏదో జరుగుతోంది, పాకిస్తాన్కి దొంగ సపోర్ట్ చేస్తూ అనే విషయం అర్థమవుతుందంటారా? సార్ వాళ్ళు ఇంటర్నల్లీ అసలు డబ్బులు ఇప్పివ్వకూడదు. వాళ్ళకి 8,000 పైన కోట్లు ఏవైతే మనం ఇచ్చారో అది ఇవ్వనే కూడదు యాక్చువల్ గా. దానికి నాకు తెలిసి అమెరికా దొంగాటనే ఆడింది. ఎందుకంటే నీకు డబ్బులు ఇప్పిస్తా, నువ్వు విత్డ్రా కావాలి, సీజ్ఫైర్, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఇది వారు కంటిన్యూ నడిస్తే చైనా అమ్మినవన్నీ ఒకటి కూడా పని చేయలేదు. అయినా ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరే గత్యంతరం లేక చైనాతో టర్కీతో కొన్నారు ఆయుధాలు, అవి ఒక్కటి కూడా పని చేయలేదు. వీళ్ళు అనుకున్న స్థాయి కాదు, 25% కూడా వర్క్ చేయలేదు. వాడి దగ్గర తుప్పుపట్టినవి పనికిరానివి వీళ్ళకి అమ్ముతున్నాడు. అయితే అమెరికా ఎందుకు భయపడ్డదంటే వీడి బిజినెస్ పెరుగుతుంది, వీడు డెవలప్ అవుతాడు. ఏది చైనాని దెబ్బ కొట్టాలంటే వీళ్ళిద్దరిని మనం కామర్స్ అంటే వీళ్ళిద్దరిని సీజ్ఫైర్ చేయించాలి. అదొక గేమ్. కరెక్ట్. ఈ దొంగాట గురించి అవును, ఒక్క నిమిషం అనంతకృష్ణ గారు, ఒక్క నిమిషం, ఒక బ్రేకింగ్ నేను మీకు చూపిస్తాను. ఈ దొంగాట గురించి మొత్తానికి అమెరికా దొంగాట ఆడుతోంది, అమెరికా పాకిస్తాన్ తో కలిసి దొంగాట ఆడుతోంది. మనకు ఇబ్బందికర పరిణామాన్ని మెల్లగా బ్యాక్ ఎండ్ లో చేస్తుంది. $1 రుణం రావడానికి అమెరికా చేసిన సాయం కాదా? మనం ఈ రుణాన్ని ఇప్పించొద్దు అని అంటూ ఉన్నప్పటికీ అమెరికా సాయం చేసింది వాస్తవమే కదా? దానికి ఈ చైనా షూరిటీ కూడా పెట్టింది కదా. చైనా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతోంది కదా. గతంలో ఇదే అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మింది కదా, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసింది కదా. ఆ టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 20,000 కోట్ల రూపాయలను పాకిస్తాన్ దేనికి ఖర్చు పెడుతుందో ఈ అమెరికా చైనా చూస్తూ ఉంటాయా? ఇప్పుడు యుద్ధం విషయంలో నేను కలగజేసుకున్నాను అని చెప్పిన అమెరికా చైనాతో ట్రేడ్ సంబంధాలు మెరుగుపరుచుకునే ఒప్పందాన్ని కూడా వెంటనే చేసుకున్నాయి. అంటే చైనా అమెరికా దొంగాట ఆడుతున్నాయి, టర్కీ ఇవన్నీ కలిపి. కానీ భారత్ మాత్రం చాలా దృఢంగా ఉంది, భారత్ చాలా బలంగా ఉంది. కానీ ఈ అమెరికా మాత్రం దొంగాట ఆడుతోంది. అమెరికా అడ్డుకుని ఉండుంటే IMF నుంచి పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఈ సౌదీ చైనా ఆగి ఉండుంటే పాకిస్తాన్కి లోన్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఈ డబ్బులు దేనికి ఉపయోగిస్తుంది? భవిష్యత్తులో మరింత మిలిటరీని బలోపేతం చేసుకుని ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారత్పై యుద్ధానికి కాలు దువ్వే బలాన్ని పెంచుకుని వస్తూ ఉంటుందా? అలా జరిగితే పరిస్థితి ఇవన్నీ కూడా మాజీ కెప్టెన్ అనంతకృష్ణ గారితో మనం మాట్లాడబోతున్నాం. మొత్తానికి పరిణామాలు చూస్తూ ఉంటే పాక్ను అడ్డం పెట్టుకుని అమెరికా దొంగాట ఆడుతోంది అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లేకపోతే పాకిస్తాన్కి లోన్ ఇప్పించే ప్రయత్నం చేసి ఉండదు. అంతేకాదు అమెరికా విమానాన్ని వెంటనే పాకిస్తాన్కి పంపించి కిరాణా హిల్స్లో పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లీకేజ్ ఏమన్నా ఉందని చేసే ప్రయత్నం కూడా చేసి ఉండదు. అమెరికాకి
పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాల రక్షణకు సంబంధించి ఒక అవగాహన ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎస్, మనకి అనంతకృష్ణ గారితో మనం మాట్లాడుతున్నాం. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి అమెరికాతో ఒక అవగాహన ఉంది అనే విషయం కూడా చర్చ జరుగుతోంది. ఎలా చూడాలండి దాన్ని? అనంతకృష్ణ గారు. హలో సార్. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్ లో ఉన్న అణ్వాయుధాల రక్షణకి వాళ్ళు మిలిటరీని 10 సంవత్సరాలు పెంచుకున్నా, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ చేసినా 100 సంవత్సరాలైనా ఒక వెంట్రుక కూడా ఇండియాను పీకలేరు. ఇది రాసుకోండి. మేము పోయినా సరే ఇది ఒక్కటి సువర్ణాక్షరాలతో రాసుకోండి. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా మీద గెలవలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన 90 దేశాలు మనకు సపోర్ట్ చేసినాయి. ఓకేనా సార్? ఒక 10 సంవత్సరాల మీరు అనుకున్నట్టు యుద్ధమే వస్తే అప్పుడు 71 వార్లో ఇంగ్లాండ్, అమెరికా, చైనా అన్ని దేశాలు పాకిస్తాన్కు సపోర్ట్ చేసినాయి. అప్పుడు మన దగ్గర ఇంత టెక్నాలజీ, ఇంత సైన్య బలము అంత ఇదిగా లేనప్పుడే మనం ఫైట్ చేశాము. అప్పుడు ఓన్లీ సోవియట్ యూనియన్ అప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. అది ఒకే మాట చెప్పింది, ఒక్క భారతదేశం మీద ఒక్క మీరు క్షిపణి యూజ్ చేసిన సపోర్ట్ చేసే దేశాలు నేను ఎంటర్ అవుతున్నాను, మర్యాద కూడదంటే వాళ్ళు అక్కడికి ఆగిపోయారు. మనం పాకిస్తాన్తో వార్ చేశాము. 71 బంగ్లాదేశ్కు విముక్తి చేసి ఇచ్చాము. ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ ఉండే మనం బలూచిస్తాన్ పీఓకను మనం తీసుకోవడానికి చాలా బెటర్ అయిన ఛాన్స్. ఇలాంటి ఛాన్స్ దొరకదు. ఎందుకు సీజ్ ఫైర్ అయిందని ఆ రోజు కూడా మీ దగ్గర స్టూడియోలో కూర్చొని నేనే అసలు స్టన్ అయిపోయాను. అది ఏంటి సడన్ గా ఇది అంటే దీని వెనక కొన్ని కారణాలు ఉండొచ్చు. అవి బహిర్గతం అవుతాయి 2-3 రోజులలో. ప్రైమ్ మినిస్టర్ గారు రాత్రి చెప్పింది అయితే దాంట్లో ఏం మనకు ఈ విషయాలు అయితే రాలేదు. ఆయన స్ట్రేట్ గానే అన్నిటికీ ముఖ సమాధానం చెప్పాడు. రేపు మరి పార్లమెంట్ లో కూర్చుంటే ఒకవేళ పార్లమెంట్ అత్యవసర సమావేశం చేస్తే దాంట్లో ఏమన్నా చెప్తారా? ఇంకా మళ్ళీ ప్రెస్ మీట్ అయితే డీజీఎం మోదీ లేదని చెప్పారు. నేను ఆయన రీజన్ ఏంది అనుకుంటే అమెరికానే దీని మీద చాలా ప్రెషర్ చేసి సీజ్ ఫైర్ చేయించింది. అది ఎందుకు చేయించింది అనేది ఇంకా అది ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. ఇంకోటి మీ టీవీ మూల్యంగానే చెప్తున్నాను సార్, మీ స్టూడియో త్రూ ఈ అగ్నివీర్ అయితే ఏదైతే జవాన్లను ఎన్రోల్మెంట్ చేస్తున్నారో అది తగ్గించాలి, డైరెక్ట్ ఆర్మీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఆర్మీలో చాలా మంది అంటే మేము ఎన్రోల్మెంట్ 74 మా బ్యాచ్ లో కూడా ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరే ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు చాలా తగ్గిపోయారు. అగ్నివీర్ తీసుకుంటే ఇది 4 years లో వెళ్ళిపోతారు. కనుక ఒకవేళ ఆర్మీకి 1000 సోల్జర్స్ ఈ సంవత్సరం మనకు రిక్వైర్మెంట్ ఉందంటే 75% డైరెక్ట్ సోల్జర్స్ తీసుకోవాలి, 25% అగ్నివీర్ తీసుకోవాలి. ఎందుకంటే 4 years లో వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒకసారి దాని గురించి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. కానీ పాకిస్తాన్ అనుకేంద్రం అసలు కిరాణాలో ఏం జరుగుతుందనే భయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఒకసారి చాలా మంది డౌట్స్ కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కిరాణాలోనే అణుస్థావరాన్ని ఉంచుతుందా? ప్రపంచానికి అణుస్థావరం ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ అణుస్థావరాన్ని మార్చేసుకునే అవకాశం ఉంటుందంటారా? అనంతకృష్ణ గారు, చెప్పండి. కిరాణాలో అణుస్థావరం ఉంది అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అణుస్థావరాన్ని వేరే చోటకి తరలించే అవకాశం ఉంటుందా, లేదంటే అక్కడే కొనసాగించే అవకాశం ఉంటుందా? 100% తరలిస్తారు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా కాదు, ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలిసిపోయింది. ఒక ఇండియాకే మాత్రం కాదు, అందరికీ తెలిసిపోయింది ఎక్కడ ఉన్నాయి ఆయన న్యూక్లియర్ వెపన్స్ అని. అందుకొరకు 100% అక్కడ నుంచి